మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి సోమిరెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు, రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని పొదలకూరు పట్టణంతో పాటు మండలాన్ని తన హయాంలో దోచుకున్నారన్నారు. తన తండ్రి పేరిట తన సొంత తోడేరు పంచాయతీలో కాకాని రమణారెడ్డి గార్డెన్స్ పేరుతో ఏబీసీ విభాగాలుగా 3 లేఅవుట్లు వేస్తే ఏ ఒక్కదానికి కూడా ఒరిజినల్ అనుమతులు లేకుండా నకిలీ పత్రాలను సృష్టించారన్నారు. తన తండ్రి పేరుతో వేసిన లేఅవుట్లో కనీసం డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా కాకానికి తెలియదంటే పొదలకూరు ప్రజలు పగలబడి నవ్వుతున్నారన్నారు. అక్రమ లేఅవుట్ల మీద సంపాదించిన డబ్బుతోనే కరోనాలో ప్యాలెస్ కట్టుకున్నారన్నారు. ఈ అక్రమ లేఅవుట్లు వేసే కాలంలో ఆ తోడేరు పంచాయతీకి సర్పంచ్గా కాకాని తల్లి, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా వారి పార్టీ వారే ఉన్నారని, కాకాని ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. తర్వాత మంత్రిగా కూడా పనిచేశారని, అయినా వారికి సంబంధం లేనట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాకాని రమణారెడ్డి గార్డెన్స్లోని ఆనుకుని ఉన్న చాటగొట్ల కొండని చదునుగా చేసి ₹1 సీనరీ కట్టకుండా ఆ గ్రావెల్ తమ వెంచర్లోకి తోలుకుని చదును చేసిన కొండ భాగాన్ని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో కాకాని గార్డెన్స్లోని కలుపుకోవడం ఇవన్నీ మాజీ మంత్రి కాకానికి తెలిసే జరిగాయి అన్నారు. కాకాని తమ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారీతిన వ్యవహరించారని, అనేక రకాల ఫేక్ స్టాంపులు, ఫేక్ డాక్యుమెంట్ల గురించి పూర్తి సమాచారం ఆయన దగ్గర ఉందన్నారు. వీరిని నమ్మి కాకాని రమణారెడ్డి గార్డెన్స్లో 1700 మంది ప్లాట్లు కొనుగోలు చేశారని, వారికి మోసగించినందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి వారి అనుచరులతోటి వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉత్తుత్తి ముద్రలు వేసి కొండలను, గుట్టలను తమ లేఅవుట్లో కలుపుకొని పేద ప్రజల నోరు కొట్టి కరోనా ప్యాలెస్లు కట్టుకున్నారని, కాకాని దోచుకుంటే సోమిరెడ్డి 40 ఏళ్లుగా తన ఆస్తులను అమ్ముకుంటూ నేటికి తన తండ్రి రాజగోపాల్ రెడ్డి కట్టించిన ఇంట్లోనే నివాసం ఉంటున్నారన్నారు. ఇప్పటికైనా కాకాని మాట తీరు, వాడే భాషను ఒకసారి చూసుకోవాలన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక సోమిరెడ్డి మీద అక్కసు చూపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మా నాయకుడు, సర్వేపల్లి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి అనేక అవాకులు చవాకులు మాట్లాడినాడు. నీతి, అవినీతి, నిజాయితీ గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలతో పొదలకూరు మండలంలోని ప్రజలందరూ ఆ సినిమా హాల్ సెంటర్లో ఆ టీ బంకుల కాడ విచిత్రంగా నవ్వుకుంటున్నారు. ఆయన భాష, ఆయన వాడిన భాష, ఆయన మాట్లాడిన మాట తీరు పొదలకూరు మండల ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది. ప్రతి ఒక్కరి ఇక్కడ ఏ టీ బొంగు దగ్గర ఈ రోజు నుంచి మాట్లాడినా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ పొదలకూరు టౌన్ని, పొదలకూరు మండలాన్ని సర్వనాశనం చేసి 1700 మంది కస్టమర్లు, వినియోగదారులు కేకేఆర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారు. వాళ్ళ కొంప ముంచినటువంటి వాళ్ళని దోపిడీ చేసి నువ్వు వెళ్ళి కరోనా ప్యాలెస్ కట్టుకున్నావు. వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకున్న నువ్వు చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడటం, ఆ ప్లాట్లు కొన్న వినియోగదారులు కానీ పొదలకూరులో ఉన్నటువంటి ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. నీవు ప్రెస్ మీట్ పెడుతుంటే నీ అనుచరగణం నీ పక్కన కూర్చునే దానికి భయపడుతున్న విషయాన్ని నువ్వు ఒకసారి గమనించుకోవాయా కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? 10 సంవత్సరాల నుంచి నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు. 2019లో 2021లో లేఅవుట్లు వేస్తే కేకేఆర్ గార్డెన్, స్వర్ణ లేఅవుట్, అప్పుడు సర్పంచ్ ఎవరండి తోడేరికి? మీ తల్లి గారు. అప్పుడు ఎంపీటీసీ ఎవరండి? నీ అనుంగ శిష్యుడు.
అప్పుడు ఎంపీపీ ఎవరు, అప్పుడు జడ్పీటీసీ ఎవరు, అప్పుడు ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరు? నీ ఇంట్లో ఉన్నాయి స్టాంపులన్నీ, నీ 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 జోబిలో ఉన్నాయి, నీ కారు డిక్కీలో ఉన్నాయి. అధికారం నీ కారు డిక్కీలో పెట్టుకున్నావు, అధికారుణ్ణి నీ ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వు ఆ అవినీతికి పాల్పడింది మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడుంటే ఆయన రాజకీయ 40 సంవత్సరాల జీవితంలో ఈ రోజు కూడా వాళ్ళ తండ్రి రాజగోపాల్ రెడ్డి కట్టించినటువంటి ఇంట్లో ఉన్నాడు ఆయన. నీకు ఆ సంగతి తెలీదా? నీకు తెలియకపోయినా ఈ పొదలకూరు మండలం నుండి ప్రజలందరికీ తెలుసు, ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుండే ప్రజలందరికీ తెలుసు చంద్రమోహన్ రెడ్డి యొక్క నిజాయితీ, చంద్రమోహన్ రెడ్డి యొక్క నిబద్ధత, చంద్రమోహన్ రెడ్డి యొక్క శ్రమ. ఈ నియోజకవర్గంలో ఎవరికైనా నీళ్ళు ఇచ్చినా, రోడ్లు వేసినా చంద్రమోహన్ రెడ్డి వేశాడు. మీరేమన్నా వేశారా? ఏమీ ఇలా. నీకు మైండ్ పోయినట్టుంది, ఓటమి జీర్ణించుకోలేకపోతున్నావు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. మాకందరికి కూడా నిన్న వీడియో చూస్తే అర్థమైంది. నువ్వేం మాట్లాడావు నీకన్నా అర్థమైందా? కేఆర్ఆర్ లేఅవుట్ వేసింది ఎవరు? దానికి ఎవరి పేరు పెట్టావు? నీ తండ్రి కాకాని రమణారెడ్డి గారి సౌజన్యంతో వేసిన లేఅవుట్లో 1700 మంది నాశనం అయిపోయారనే విషయాన్ని నీకు తెలీదా? నీ సొంత పంచాయతీలో, తోడేరు పంచాయతీలో నీ ఆధీనంలో ఉన్న సర్పంచి, నీ ఇంట్లో ఉన్న సర్పంచి అనుమతులు లేకుండా నీ తండ్రి పేరు పెట్టి ఒక లేఅవుట్ నీ భాగస్వామ్యంతో, నీ అనుచర గణాలు, ఆ అవినీతిలో నీకు భాగం ఉంది, ఆ ప్రజల కష్టాలతో దోసుకోవటంలో నీకు భాగం ఉంది. ఏం వదిలేవయా నువ్వు? ప్రజల సొమ్ము దోసుకుంటే మాట్లాడితే నిన్న నువ్వేం మాట్లాడాలా? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా ఏం మాట్లాడాలా? అక్కడ అవినీతి జరుగుంటే, వాళ్ళు అక్రమ లేఅవుట్లు వేసుంటే ఎవరైనా సరే కబద్దార్ అరెస్ట్ చేయమని అంటావని నేను ఊహించా. అక్రమమైన లేఅవుట్ అధికారులు గుర్తిస్తే కొట్టేయమని అంటావని నేను అనుకున్నా. నువ్వు అలా అనలేదే. నాకు సంతులు అనలేదు మా నాయకుడు. మేము సంతులకు పాల్పడితే మాకు సంతులే కావాలనుకుంటే నీవు సొంతంగా ఏడ్చుంటే ఏం నెట్ వస్తాయి? నువ్వు నీ భాగస్వామ్యంతో, నీ పెట్టుబడితో ఆ కేఆర్ఆర్ లేఅవుట్ నీ తండ్రి పేరుతో వేశారు. నీ తండ్రి పేరుతో లేఅవుట్ వేస్తుంటే దానికి అనుమతులు ఉన్నాయా? పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటారు కదా, కొనుక్కొని నాశనం అయిపోతారు కదా, నా సొంత పంచాయతీ కదా అని ఒకసారి మీ తండ్రి పేరు పెట్టినప్పుడైనా నువ్వు ఆలోచిలా దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అని? ఒక్క అనుమతి ఉందా? నేను సవాల్ చేస్తున్నా. నీకు ధైర్యం ఉంటే ఆ కేఆర్ఆర్ లేఅవుట్కి అనుమతులు ఉన్నాయంటే, అనుమతులు లేవని నేను తెస్తా. ఒక్కొక్క లేఅవుట్ ఏబిసి అని 3 వేశారు. ఒక్కదానికైనా 21లో లేఅవుట్ వేస్తే 2015లో ఆర్డీఓ కాడ కన్వర్షన్ పెట్టి లెటర్ తెచ్చినారే, అది నిజమేనా అని అడుగుతున్నా. మీరు పంచాయతీకి ఆర్డీఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చిన ఈ బుక్లో మీ నాయన పేరుతో కాకాని గోవర్ధన్ రెడ్డి సౌజన్యంతో వేసిన ఈ గార్డెన్స్ అని ఇచ్చిన దీంట్లో పేరు వేసుకున్నటువంటి దీంట్లో ఈ బుక్ మేము అందరికి ఇస్తాం. ప్రస్తావకి ఒక్క పేపర్లో అన్నా కరెక్ట్ అయిన సంతకం ఉందేమో అడగండి. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ లెటర్ అని ఒకటి పెట్టారు. ఒక లెటర్లో కూడా ఒక సంతకం లేదు. వీళ్ళు కంప్యూటర్లో టైప్ చేసి ఈ పుస్తకానికి పెట్టినారు. గుడ్డిగా అప్పుడు పనిచేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు అందరు కూడా ఇతను దెబ్బకు భయపడి, కాకాని గోవర్ధన్ రెడ్డికి పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఆయన దెబ్బకు భయపడి ఈ పుస్తకాలన్నీ వాళ్ళు కాడ పెడుతున్నారు. ఇప్పుడు అడిగితే మేము ఈ పుస్తకాల్లో సంతకాలు లేకుండా మీ బీరువాలు ఎందుకున్నాయంటే మాకు తెలియదు సార్, మా ముందు అధికారులు చేసినారు. ముందు అధికారులు కానీ వెనక అధికారులు కానీ ఒక బుక్ తీసుకునేటప్పుడు ఆ బుక్లో పర్ఫెక్ట్గా సంతకాలు ఉన్నాయో లేవో చూడాలి. ఒక లేఅవుట్ దీంట్లో పెట్టినారు. ఏ లేఅవుట్ 11 ఎకరాల 96 సెంట్లు అన్నారు. ప్రజలు లేక ఒక లేఅవుట్ ఇచ్చారు. 14 ఎకరాల 80 సెంట్లకి ఇచ్చినారు. 11 ఎకరాలు అప్రూవల్ లేని దాంట్లో కూడా మళ్ళీ మోసం. 4 రోడ్లు వేశారు. 4 రోడ్లతో ప్లాట్లు చూపించినారు. 6 రోడ్లు వేసి ప్లాట్లు ఇమ్మన్నారు. ప్రజలకు ఇచ్చిన మ్యాప్లో 6 రోడ్లు వేసినారు. గవర్నమెంట్ కాడ పెట్టిన దాంట్లో 4 రోడ్లు వేసినారు. 11 ఎకరాలకు అప్రూవల్, లేని అప్రూవల్ 11 ఎకరాలు చూపించారు. మరీ కక్కుర్తుపడి 14 ఎకరాలతో లేఅవుట్ వేసినారు. అంటే ఈ వ్యత్యాసం ఏందో చూడండి. ఇది ఎక్కడ మోసం అంట? ఇంత దగా, ఇంత మోసం ఏడన్నా జరగద్దా అని అడగకుండా, అది నీవు నీ సొంతూరులో మీ తల్లిగారు సర్పంచ్గా ఉండి, మీరు ఎంపీటీసీగా ఉండి, మీరు ఎంపీపీగా ఉండి అన్ని పదవులు మీ ఇంట్లో ఉంటే, ఆ విధంగా నీ పంచాయతీలో మోసం జరిగితే చంద్రమోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని అడుగుతుంటారు. ప్రజలు గమనించమని అడుగుతున్నాను. చంద్రమోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన అన్ని స్టాంపులు నీ కారులో, నీ సీట్లో, నీ ఇంట్లో, నీ పక్కింట్లో, నీ బీరువాలో పెట్టుకుంటే కొత్త ముద్రలన్నీ వేసి నట్టెం భాస్కర్ లేఅవుట్ ఒకటి వేసినాడు.
పంచాయతీ నెక్స్ట్ ఏబి నిజమైన అధికారులు సంతకం పెట్టిన అప్రూవల్ ఉండుంటే అది న్యాయబద్ధమైందైతే రా నువ్వు ఎత్తుకొని మేము వస్తాం ఎత్తుకొని విచారణ జరిపించండి. ఆ లేఅవుట్లో ప్లాట్లు ఉన్న 1700 మంది కస్టమర్లకి న్యాయం చేయమంటుండా. మాట్లాడాల్సినటువంటి తీరు మరిచిపోయి నీకు వచ్చినటువంటి రేపు ఎప్పుడు నీ మెడకు చుట్టుకుంటుందో రేపు ఈ ఉరేని ముందుగానే అవినీతి మొత్తం మా నాయకుడి మంది వేస్తున్నావు. మేము అవినీతికి పాల్పడలేదు. పొదలకూరులో ప్లాట్లు కొన్నారు, తోడేరు పంచాయతీలో ప్లాట్లు వేస్తున్నారు. ఈరోజు సగం పొదలకూరు పంచాయతీ తోడేరులో ఉంది. తోడేరులో ప్లాట్లు కొంటే కోట్లాది రూపాయలు పెట్టి కొన్నటువంటి వాళ్ళు నీ అనుమతి లేని ఎవరు అక్కడ ఇల్లు కట్టుకునేదానికి ఇలా. ఎందుకంటే అలా తయారు చేసావు. ఒక్కదానికి పంచాయతీ అప్పులు కూడా ఇవ్వాలి నువ్వు. ఎవరన్నా బెటర్మెంట్ ఛార్జీ కడితే నీ పంచాయతీలో నువ్వు కట్టించుకోవు. నెల్లూరు రోడ్డు పడిగేతా ఇల్లు కట్టకుండా, సంగం రోడ్డు పడిగేతా, మనుగోలు రోడ్డు పడిగేతా జనాలు ఎందుకు ఇల్లు కట్టుకుంటారో తెలుసా? నువ్వు కట్నీకే. నీ పంచాయతీలో బెటర్మెంట్ ఛార్జీలు కట్నీకే. మొత్తం పొదలకూరిని నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని కుట్రపడినావు. అందుకే ఒక్క అనుమతి లేకుండా లేఅవుట్లు వేస్తే నువ్వు కళ్ళు మూసుకొని చూస్తున్నావు. ప్రజలు కళ్ళు తెరిచే రోజులు వచ్చాయి. నీ ఇంత మీదకి తిరగబడే రోజులు వచ్చాయి. ఈ కోట్లాది రూపాయలు అవినీతి బయట పెట్టిన తర్వాత, ఈ కోట్లాది రూపాయలు నువ్వు దోచుకున్నావు అని తెలిసిన తర్వాత నిన్ను పొదలకూరులో తిరగనీరనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి అయ్యా గోవర్ధన్ రెడ్డి 2019లో తమరు శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత మురళి అమ్మన్నమ్మ లేఅవుట్ ఆయన కొడుకుని బెదిరించి ఆయన రాళ్ళు బెరికింది నువ్వు కాదా? నువ్వు శుద్ధ పోసం అంట. ఈయన పాప ఒక్క ప్లాట్ దగ్గరే పోలేదంట. అమ్మన్నమ్మ కొడుకు మురళిని బెదిరించింది నువ్వు కాదా? డబ్బులు డిమాండ్ చేసింది నువ్వు కాదా? ఆ ఒత్తిడికి తట్టుకోలేక మానసికంగా చనిపోయింది నీ వల్ల కాదా? ఆ మురళి కాదా? కాదని చెప్పగలవా? చెప్పే ధైర్యం నీకుందా? మరి నువ్వు శుద్ధ పోసం అంట. నీ పక్కన ఉన్నటువంటి టౌబీడి కాలనీలో టౌబీడి వాళ్ళది పొలం ఉంటే 35 లక్షలకి ₹1 కోటి విలువ చేసేది 30 లక్షలకి బేరం కుదుర్చుకునేది నువ్వు కాదా? అలా ఈకపోతే ఆ లేఅవుట్ ఆ పొలాన్ని మొత్తం లేఅవుట్ చేసి జగనన్న కాలనీగా చేస్తానని వాళ్ళు బెదిరించలేదా? బెదిరించి దాన్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బిసి అనేటటువంటి 2 లేఅవుట్లు వేశారు. దాంట్లోనే కలిపి కేఆర్ఆర్లో బికి సికి ఎలాంటి అనుమతులు లేవు, అప్రూవల్స్ లేవు. కొండ ఎత్తేసాడు. ఆ కొండకి రావిలెత్తి దీన్ని తోలుకున్నాడు. ఆ ఖాళీ అయిన స్థలాన్ని కూడా దీనిలో కలిపేసినాడు. కొండని ప్రభుత్వ పొలాన్ని 2 ఎకరాల చల్ల ఎత్తేసినారు. ఎందుకు ఎత్తేసినారంటే ఈ లేఅవుట్ గ్రావిల్ కోసం వాళ్ళ అబ్బ సొత్తాలా, వాళ్ళ తాత ఆస్తాలా, ఎలాంటి సెనరేజ్ ఛార్జెస్ కట్టకుండా మొత్తం గ్రావిల్ దోసి ఈ కేకేఆర్ లేఅవుట్ తోలేసినారు. తోలు రోడ్లు వేసుకున్నారు. వేసుకున్న వాళ్ళు గమ్ముకుండా అంటే ఆ ఎత్తిన స్థలాన్ని, ఆ ఖాళీ అయిన కొండ స్థలాన్ని సదరం చేసి కేకేఆర్ లేఅవుట్లో కలిపేసుకొని మరో 2 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కొట్టేసినారు. ఈ విధంగా అనేక రకాల దోపిడీలు దాంట్లో జరిగితే నువ్వు నీ అనుచర గణం నీ సగం పార్ట్నర్షిప్తో నీ అనుచర గణానికి కొంత గొప్ప ఇచ్చి నువ్వు లేఅవుట్ వేపిస్తే అది నాకు సంబంధం లేదంటే ప్రజలు నవ్వుతారు. బాధ్యత తీసుకో. అక్కడ నష్టపోయిన వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం కట్టించాలో ఆలోచించు. అది ధర్మం. జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించమంటే మేము మోటలో మీరు మోటలో అని ఏదేదో మాట్లాడతావు. నువ్వు మాట్లాడేది నీకు అర్థం కావట్లేదు. ఒకసారి మళ్ళీ నువ్వు విని ఈ రికార్డ్ అంతా మళ్ళీ ఒకసారి తెప్పించుకో. ఏ చెప్తాడో 52 లేఅవుట్లు ఉన్నాయి. 52 లేఅవుట్లు వేసినప్పుడల్లా పొదలకూరు పంచాయతీ నీ చేతిలో ఉన్న స్వామి. ఎంపీపీ మీరే, జడ్పీటీసీ మీరే, మంత్రి మీరే, ఎమ్మెల్యే మీరే, అన్నీ మీరే. మీకు తెలియకుండా మా నాయకుడికి ఏం చేస్తుంది? లాభం వస్తే మీరు అల్లీపురం అంటాం, ఏదన్నా నష్టం వస్తే నేను పొదలకూరు అంటున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకో. నేను స్థానికుడిని, నేను పొదలకూరు అంటే నీ పొదలకూరులో అవినీతి జరిగితే చంద్రమోహన్ రెడ్డి చేసినట్టువి ఆ మాటకి ఏమన్నా పొందడం ఉందా? ఎన్నికల్లో నేను స్థానికుడిని, నేను పొదలకూరు వాడిని, ఈ పొదలకూరు నేనే కాపాడుతాను. ఇప్పుడు ఏమంటాడు? కోర్టులు నష్టపోయినరు, అనేక లేఅవుట్లు అక్రమాలు అయిపోయినాయి అంటే ఆ చంద్రమోహన్ రెడ్డి వల్ల జరిగింది అంటున్నాడు. అల్లీపురంలో వేస్తే నువ్వేం చేస్తున్నావు? నీ ఇన్స్టిట్యూట్ అల్లీపురంలో లేఅవుట్ వేస్తే మా నాయకుడు కోర్టుకు పోయాడు, ఇరిగేషన్ పంపించాడు, ఎక్కడ ఉన్న కాలువలు తీపించాడు. నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. నీ ఇంట్లో తోడేరులో నీ ఇంట్లో లేఅవుట్ వేస్తే నువ్వేం చేసినావు నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు రేపన్నా ప్రెస్ మీట్ పెట్టి ఈ అనుమతులు లేనన్ని వీళ్ళందరినీ కాపాడాలని, వాళ్ళందరికీ కఠినంగా ఎవరైతే మోసం చేశారో ప్రజల్ని వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని ఆశిస్తున్నా. ఇంకన్నా ఒకసారి రికార్డులు పరిశీలించి పొరపాటు జరిగిపోయింది, నువ్వు నీ అనుచరులు చేసినారు, వాళ్ళందరినీ కాపాడేదానికి నువ్వు దోసుకొని నీ కరోనా పాలసీలో పెట్టినట్టు బస్తాలు ఇప్పమని చెప్పి ఎవరి వాళ్ళకి ఈ మంది కోరుకుంటా ఉన్నాను.
కాకాని రమణారెడ్డి గార్డెన్స్ అంట. మీరు అందరూ చూసుంటారు, నెల్లూరు రోడ్లో ఒక లేఅవుట్ వేశారు. 2021లో ఆ లేఅవుట్ని కాకాని గోవర్ధన్ రెడ్డి అనుంగ శిష్యులు ఆయన భాగస్వామ్యంతో ఆయన తండ్రి పేరుతో ఆ లేఅవుట్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో 3 బ్లాకులు పెట్టినారు, ABC అని. దాదాపు 55 ఎకరాల్లో ఆ లేఅవుట్ ఇవ్వడం జరిగింది. మొదటి 11 ఎకరాల 96 సెంట్లకి ల్యాండ్ కన్వర్షన్ కింద పెట్టినారు. ఎప్పుడు పెట్టినారో తెలుసా? 2015లో ల్యాండ్ కన్వర్షన్ పెట్టి 2021లో పొలం కొన్నారంట. 21లో పొదలకూరు వినాయకుడి గుళ్ళ ప్రమాణకం నువ్వు దోచుకోలేదా? పొదలకూరు చుట్టుపక్కల మొత్తం అందరినీ బెదిరించి నీ బినామీల పేరుతో దోచుకున్నది నువ్వు. దోచుకునే సంస్కృతి నీది, అమ్ముకునే సంస్కృతి మా నాయకుడిది. వాళ్ళ నాన్న రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ఆస్తులు అల్లిపురంలో అమ్ముకున్నటువంటి నాయకుడు, అమ్ముకొని రాజకీయం చేసిన నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. నీలాగా స్టవ్ వీడియో వాళ్ళు బెదిరించినట్టు, అమ్మన్నమ్మ కొడుకు మురళిని బెదిరించినట్టు మా నాయకుడు ఎక్కడా బెదిరిలా. మేమేం చెప్పాడు మా నాయకుడు మొన్న కూడా, ఏదైనా ఉంటే సరి చేసుకోండి 15 రోజుల్లో, పేదలకు నష్టం జరగకుండా, వాళ్ళకి అన్యాయం జరగకుండా, వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకి న్యాయం చేయమని మా నాయకుడు చెప్తే మీకు సంచులు లేదు కాబట్టి కొట్టాడంటావు. కొట్టకపోతే నీకు సంచులు ఇచ్చింది కాబట్టి కొట్టాడంటావు. నువ్వేం మాట్లాడు, ఒకరోజు అది మాట్లాడితే ఒకరోజు ఇది మాట్లాడితే, ఎందుకు కొట్టలేదు మీకు సంచులు ఇచ్చినారా అని ఒకరోజు అడిగావు. ఒకరోజు మళ్ళీ కొట్టిన తర్వాత నువ్వు ఎందుకు కొట్టినావు, నీకు సంచులు లేదని కొట్టినావు అంటే అసలు నీకు మైండ్ పని చేస్తుందో లేదో ఒకసారి డాక్టర్ దగ్గర సరి చూపించుకోమని చెప్తుందా.